చందు వాళ్ళ సొంత చెల్లి ఉంది, ఒకసారి మాట్లాడదాం. చందు ఎప్పుడు మాట్లాడినమ్మా? లాస్ట్ 9:38కి పొద్దున మాట్లాడానండి నిన్న. అంతే లక్కడికప్పులకి వెళ్తున్నాను, పవిత్ర వాళ్ళ ఇన్సూరెన్స్ అదే పిల్లలకి లైఫ్ ఇన్సూరెన్స్ ఏదో చేపిస్తాను వెళ్ళినాడు. పని అయిపోయినాక వస్తా అన్నాడు. రా అన్న తినడానికి అన్న. మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదండి. ఇక ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి పంపించినాము. ఇంకా లాస్ట్కి ఒకసారి మణికొండలో ట్రై చేద్దాం, అక్కడ ఉంటాడేమో అనుకున్నాము. మణికొండలో చూస్తే వరకు ఉన్నాడు. లోపల నుంచి గొల్లం పెట్టుకున్నాడు, డోర్ తీయట్లేదంట. అయితే డోర్ అలా కొట్టేసి లోపలికి వెళ్ళేసరికి సూసైడ్ చేసేసుకున్నాడు. ఆయన ఎప్పుడు చేసుకున్నాడో మేము పిల్లలు వెళ్ళేసరికి 5 అయింది. మళ్ళీ ఇక్కడ మాకు కాల్ చేసేసరికి 7 అయిపోయింది. అప్పటికి బాడీ టైట్ అయిపోయిందంట. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఏదో వీడియో పెట్టిందంట పవిత్ర దగ్గరికి వెళ్తున్నాను అని అన్నాడు. కానీ మేము ఆ మాట కూడా అన్నాము, నేనేం పిరికోని కాదు, నేనేం అట్లా చేయను అని చెప్పినాడు. మళ్ళీ చేసిండు. ఎందుకమ్మా ఇప్పటి నుండి మధ్యలో ఇంట్లో ఉండేవాడు, ఇక్కడే ఉండేవాడు మణికొండలో పవిత్ర? అప్పుడప్పుడు వస్తూ ఉండే పోతూ ఉండే. మామూలుగా ఆమె చనిపోయినప్పటి నుంచి డిప్రెషన్కి వెళ్ళిపోయినాడు. ఇక అంతే, హాస్పిటల్కి రమ్మంటే రాలేదు, మేము మాతో మాట్లాడలేదు, ఫేస్ టు ఫేస్ అస్సలు రాలేదు మాకు. అంతే డిప్రెషన్కి వెళ్ళిపోయినాడు, ఆమె దగ్గరికి వెళ్ళిపోయినాడు. అంటే మీతో మాట్లాడే సమయంలో ఏమైనా డౌట్ వచ్చింది ఇట్లా ఇదైతే? డౌట్ నాకు రాలేదండి. పాపం వాళ్ళు చనిపోయింది కదా, వాళ్ళు చేపిస్తున్నాడేమో ఇన్సూరెన్స్ అని అనుకున్నాం. నేను కూడా పని అయిపోయినాక వస్తా అమ్మా తినడానికి వస్తా అని చెప్పినాడు. ఎట్లా ఉంటుండే చందు కుటుంబ సభ్యులతో? అందరితో బాగుంటాడండి, అందరితో బాగుంటాడు, మంచిగా ఉంటాడు. ఒక మాట ఎవరిని అన్నాడు, చాలా బాగుంటాడు. ఆ పరిచయం అయినప్పటి నుంచి ఇదంతా అయిపోయింది. అంతే. ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారమ్మా చందు పిల్లలు? అయినా పాప ఒక ఆమె ఇప్పుడు 2nd వెళ్తుంది, బాబు LKG UKG వెళ్తాడు. చిన్న పిల్లలు, 2 పిల్లలు. మీతో మాట్లాడే వాళ్ళ? లేదు, నాకు కాంటాక్ట్ లో లేదా. సంథింగ్ సీరియల్ యాక్టర్ అంతే. యాక్టింగ్ కాకుండా ఇంకా వేరే బిజినెస్ చేసేవాడు చందు? ఆయన ముందు రియల్ ఎస్టేట్ అది ఏమంటారు సాఫ్ట్వేర్ లో చేసేవాడు. ఆయన ఫుట్బాల్ ప్లేయర్. ఆయనకు మంచి లైఫ్ ఉండే, మొత్తం స్పాయిల్ చేసుకున్నాడు. మంచి సీరియల్స్ వస్తున్నాయి, స్పాయిల్ చేసుకున్నాడు. అందరితో మంచిగా ఉంటాడు, ఫ్రెండ్స్ తోటి కూడా చాలా మంచిగా ఉంటాడు. ఫ్రెండ్స్ కి ధైర్యం చెప్తాడు ఆయన. కానీ ఆయన ఇట్లా చేస్తుంటే అసలు ఇప్పటికీ నమ్మబుద్ధి అయితే లేదు. ఆయన సూసైడ్ చేసుకున్నాడు అంటే, పక్కన ఎవరో సూసైడ్ చేసుకుంటే ఆయన బెదిరించి గుంజినాడు. కానీ ఇప్పుడు ఈయన సూసైడ్ చేసుకుంటే అసలు నమ్మబుద్ధి అయితే లేదు. చాలా ధైర్యం ఉంటది, కానీ ఏమో దేవుడు అట్లా చేస్తున్నాడు అనుకుంటా మాకు. సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో వాళ్ళ ఇంటి వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం వాళ్ళ భార్య శిల్ప ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఎప్పుడు మాట్లాడి చివరగా మీతో ఎప్పుడు మాట్లాడారు? ఇప్పటి నుండి అంటే పర్సనల్ కాల్ ఏం జరగలేదు మా ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్. తను పాప కోసమని గోల్డ్ అది ఏమంటారు ఇప్పుడు మనకి స్కీమ్స్ ఉంటాయి కదా, అవి కట్టడానికి అనేసి కట్టాడనమాట. అది కంప్లీట్ అయిపోయింది. సో ఆర్నమెంట్ తీసుకొని రా అనేసి చెప్పాడు. సో దానికోసం ఆ కన్వర్సేషన్ తప్పితే దానికి మించిన కన్వర్సేషన్ వేరేది ఏం అవ్వలేదు మా ఇద్దరి మధ్యలో. సో పాపకి మాత్రం ఒక మాట అన్నాడంట, అమ్మని బాగా చూసుకో, మంచి చదువుకో, తమ్ముడిని బాగా చదివించుకో అనేసి అని అన్నాడంట. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? ఎప్పటి నుంచి చందు అటు దూరం? మాది 2015 November 29th మా మ్యారేజ్ అయ్యింది. తను 2020లో ఎగ్జాక్ట్ మంత్ తెలియదు, సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ జూలై ఉంటుంది, మిడ్ ఆఫ్ ద ఇయర్. అప్పటి నుంచి దూరం అయ్యాడు. అంటే ఏం చేసేవాడు ముందు? సీరియల్స్ రాకముందు చందు ఏం చేసేవాడు? అసలు దూరం కావడానికి కారణం? సీరియల్స్ చేస్తూ సైమల్టేనియస్గా తనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉండింది. సాఫ్ట్వేర్ ఇప్పుడు మనకి ఉంటాయి కదా లాంగ్వేజెస్ కానీ ప్రోగ్రామింగ్ కానీ, అవి ట్రైనింగ్ ఇచ్చే కంపెనీ ఉండింది. కొంచెం లాస్ అయినందుకు తీసేయాల్సి వచ్చింది అనమాట. తీసేసిన తర్వాత ఫుల్ ప్లేజ్గా ఇండస్ట్రీలోకి వచ్చేసాడు అనమాట. పవిత్ర ఎట్లా దగ్గర అయింది ఆమెకి? మీరు పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్నారు, ఆమె ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చింది? పవిత్ర జయరామ్ ఎంటర్ అయ్యింది త్రినేని కాంట్రాక్ట్ వల్ల. త్రినేని సీరియల్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ సైన్ చేశాడో ఆ తర్వాత నుంచి చాలా చేంజ్ వచ్చింది. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నుంచి చాలా చేంజ్ వచ్చింది.
అంటే మరి మీరు అడేలే కుటుంబ సభ్యులు అని మీరు ఇక్కడ దూరంగా ఉంటున్నారు అంటే గొడవ పడేది అంటే తరచుగా గొడవలు అవుతున్నాయి. మేమేమనుకున్నామంటే ఏదో మిస్కమ్యూనికేషన్ అలా అనుకున్నాం, కానీ ఇంత డెప్త్గా వెళ్తాడు అంటే ఇది అన్ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్. అంతలోపు మాకు తెలిసేలోపు అన్ఎక్స్పెక్టెడ్ అంటే మా మదర్ పాస్ అయింది December 2019లో 21st. నేను అందులో నుంచి డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి నాకు ఆల్మోస్ట్ 2 years పట్టింది. అందులోనే ఇది ట్రావెల్ అయినారు వీళ్ళిద్దరు. సో నాకు తెలిసేసరికి ఆల్మోస్ట్ అంతా జరిగిపోయింది. సో అలా అన్నమాట. మీరు ఎప్పుడన్నా మాట్లాడడం కానీ ఇంట్లో వాళ్ళు మాట్లాడడం కానీ జరగలేదు అసలు ఇట్లా నేనే మాట్లాడాను తనతో, ఏదున్నా నేనే డీల్ చేశాను. అటు పవిత్రతో అయినా కానీ ఇతనితో అయినా నేను మాట్లాడాను. మాట్లాడితే అదే తను నాకు కావాలి అనేసి అన్నాను. అలా ఎలా కుదురుతుంది, కుదరదు కదా అది ఇది అనేసి అని అన్నాను. లేదు కావాలి అది ఇది అనేసి అని అన్నాడు. మళ్ళీ పిల్లలు ఎలా, ఆ డిస్కషన్ జరిగింది. బట్ తన ఇంట్రెస్ట్ మొత్తం అక్కడ ఉండింది. పోనీలే ఎక్కడో ఒక చోట ఫాదర్ అన్న ఉంటాడు కదా పిల్లలకి అని అనుకున్నాను. ఆల్ ఆఫ్ సడన్ ఈ యాక్సిడెంట్ అవ్వడము, మేబీ తను పోయింది కదా మా కోసం పిల్లల కోసం వస్తాడు, ఇన్ని రోజులు సఫర్ అయిన పెయిన్ మొత్తం పోయింది. కొంచెం డిప్రెషన్ ఉంటుంది. ఆ డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చాక మళ్ళీ మాతో కలిసిపోతాడు. ముందట్లా మా లైఫ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇలా జరుగుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కొంతమందితో వాట్సాప్ చాటింగ్ చేసిండు, మాట్లాడడం, కొంత వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో ఇట్లా వాట్సాప్ చాటింగ్ చేసి ఇట్లా చనిపోతాం. మీ కుటుంబ సభ్యులకి ఏమైనా అట్లా ఫోన్ చేయడం కానీ అట్లా చేశారా? లేదు, యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. అంటే పవి 2 days వెయిట్ చేయి నేను వచ్చేస్తున్నాను నీకోసము అని, అంతే తప్పితే లేదు. సో అది చూసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చోబెట్టి మాట్లాడిపిస్తే నేను అంత పిలుకోండి కాదు, నేను నా పిల్లల కోసం బతుకుతా అనేసి అని అన్నాడు. అంతే. మీకు ఎప్పుడు చెప్పారు ఇట్లా చనిపోయిందని చెప్పేసి? మీకు ఎట్లా అంటే మేము యాక్చువల్గా ట్రై చేస్తున్నాం, నిన్న మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాం అనమాట. మేమే పంపించాను బాబుని, అంటే ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ని పంపించాము. అక్కడ వెళ్ళి చూసేసరికి హ్యాంగ్ చేసుకొని ఉన్నారంట. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే రాగానే పవిత్ర జయరామ్ ఫ్యూనరల్ అవ్వగానే ఇమీడియట్గా తన లగేజ్ మొత్తం తీసుకొచ్చేసారన్నమాట. సో లగేజ్ తీసుకొచ్చినాక తను వెళ్తాడు అన్నది ఎక్స్పెక్ట్ చేయలేం కదా. బట్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఏమైనా పవిత్ర వివాదం జరిగిందా, గొడవలు జరిగిందా మధ్యలో? లేదు, అలాంటివి ఏం లేదు, నాకు తెలిసి అయితే లేదు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నది బ్యాక్ 2015 ఆ టైంలో. సో రీసెంట్ కాదు. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలను చూపించాను. పాప 3rd standard, బాబు LKG. పాప 8 years, బాబు 4 years. అంటే ఈ మధ్య దీనికి సంబంధించి ఇన్సిడెంట్ అయిన తర్వాత పిల్లల కోసం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల కోసం రావడం జరిగింది. అసలు మాట్లాడే ప్రయత్నం చేశాము. యాక్చువల్గా మదర్ చాలా ట్రై చేసింది, వదిలిపెట్టేసే వచ్చేసి నాన్న పిల్లల కోసం అన్న, పిల్లల మొహం చూడు అది తనేసి అని అంటే ఆ మాట అన్నందుకు మదర్తో కూడా మాట్లాడట్లేదు. ఇక్కడికే అంత్యక్రియలు చేస్తారమ్మా? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరేం చెప్పాల్సిన అంటే ఇలాంటి సంబంధాల వల్ల కుటుంబాలకు? యాక్చువల్గా ఎప్పుడైతే అడల్టరీ లీగలైజ్ అయ్యిందో అప్పటి నుంచి చాలామంది ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అయ్యాయి. మేబీ